హలో అందరికీ, ఎలా ఉన్నారు? వచ్చేయండి, లెగ్ పీసెస్తో ఇవాళ ఒక మంచి స్పెషల్ చేసుకుందాం. ముందుగా ఒక గిన్నెలో కొంచెం ఆయిల్, అల్లము, కారము, ఉప్పు, అలానే ధనియాల పొడి, కొంచెం చికెన్ మసాలా, సాస్ వేసుకోవాలండి. అలానే గరం మసాలా కొంచెం, మీకు నచ్చితే ఫుడ్ కలర్ వేసుకోండి. అలానే కొంచెం పెరుగు వేసుకొని చక్కగా ఈ మసాలాని అంతా మనం కలుపుకోవాలన్నమాట నీట్గా. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో మనం ఎన్నైతే లెగ్ పీసెస్ కావాలో అంత మసాలా చేసుకోవాలండి. నేనైతే 3 లెగ్ పీసెస్ తీసుకున్నాను. తర్వాత నేను కార్న్ పౌడర్ వేసుకున్నానండి. యాక్చువల్గా ముందే వేయాలి, నేను మర్చిపోయాను. సో మీరు ముందే వేసుకోండి. ఇలా చక్కగా మనం చికెన్ లెగ్ పీసెస్కి మసాజ్ చేయాలన్నమాట. ఇలా మసాజ్ చేయడం వల్ల మంచి టెండర్గా జ్యూసీగా ఉంటుంది. మనకి లెగ్ పీస్ వచ్చి మంచి కుక్ అయిపోతుంది. మసాలా కూడా ఈవెన్గా పడుతుంది. ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. తర్వాత తీసేసుకొని హాఫ్ అన్ అవర్ తర్వాత వీటిని మనం స్ట్రీమ్లో వీటిని ఉడికించుకోవాలన్నమాట. నేను ఒక గిన్నెలో కొన్ని వాటర్ తీసుకొని పైన ఇట్లా చిల్లుల కింద పెట్టుకొని దీనిపైన మనం ఈ లెగ్ పీసెస్ని పెట్టుకోవాలన్నమాట. ఇలా స్ట్రీమ్లో మనం ఉడికించుకుంటే లెగ్ పీసెస్ లోపటి కూడా చక్కగా కుక్ అయిపోయి మనం ఫ్రై చేసుకున్నా కూడా చాలా బాగుంటుందన్నమాట. ఇలా కొద్దిసేపు తర్వాత దీన్ని టర్న్ చేసుకోవాలి. ఫోర్క్తో కానీ స్పూన్తో కానీ టర్న్ చేసుకొని తర్వాత కొంచెం ఆయిల్ వేసి వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. నిజంగా ఈ రెసిపీ చాలా బాగుంటుందండి. నేను రెగ్యులర్గా చికెన్లో చాలా అంటే చాలా వెరైటీస్ చేస్తుంటాను. ఎప్పుడు ఒకే రకం కాకుండా ఇలా అప్పుడప్పుడు డిఫరెంట్ స్టైల్లో చికెన్ని కుక్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. రెగ్యులర్గా చేసుకునే దానికంటే ఇది చాలా బెటర్ అనిపిస్తుంది నాకైతే. నేనైతే చాలా రకాలు చేస్తూ ఉంటాను. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టుకొని మళ్ళీ మనం ఒక నాన్ స్టిక్ కళాయి లేదా నార్మల్ ఏదైనా పెట్టుకొని కొంచెం బటర్ వేసుకున్నాను. మీద ఆప్షన్ అండి. ఆయిల్ వేసుకొని మంచిగా ఇందులో మనం సన్నగా తరుక్కున్న ఆనియన్స్ని వేయాలన్నమాట. ఇలా ఆనియన్స్ వేసుకొని కొంచెం చిల్లీసు, అలానే ఎల్లిపాయలండి, కొంచెం అల్లం పేస్టు, ఉప్పు, కారం ఇలా వేసుకున్న తర్వాత కొంచెం సాస్ అండి, ఆనియన్ సాసు, సోయా సాసు, టమాటా సాసు ఇలా వేసుకున్న తర్వాత కొంచెం వీటిని కలుపుకోవాలన్నమాట. నిజంగా ఇలా ఒకసారి ట్రై చేయండి. కొంచెం చికెన్ మసాలా, కొత్తిమీర, కొంచెం హనీ వేసుకున్నాను. మీరు కావాలంటే షుగర్ కూడా వేసుకోవచ్చు. కొంచెం వాటర్ వేసి ఇంకా అందులో మనం వేయించుకున్న చికెన్ లెగ్ పీసెస్ వేయాలన్నమాట. సో ఆ గ్రేవీ అంతా ఆ చికెన్ పీసెస్కి పడితే చాలా బాగుంటుందండి. అసలు మనం రెస్టారెంట్స్లో కూడా ఇలాంటివి ఇస్తూ ఉంటారు కానీ చాలా 200-300 ఉంటుంది కదా. కానీ మనం ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ఈ సూప్ అంతా ఆ లెగ్ పీసెస్కి పట్టాలన్నమాట. ఫైనల్గా కొంచెం నువ్వులు వేసుకొని అది కూడా ఆప్షన్ అండి. ఇంక ఇలా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. నేను ఇందులోకి కాంబినేషన్గా బగారా రైస్ చేశానండి. చాలా బాగుంటుంది. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే చూసి వెళ్ళిపోకుండా లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నిజంగా చూడడానికి ఎంత బాగుందో అండి, తినడానికి కూడా చాలా అంటే చాలా బాగుందన్నమాట. నేను రెగ్యులర్గా చేసే వాటికంటే కూడా ఇలా చికెన్ని డిఫరెంట్ టైప్స్లో వండుతూ ఉంటానన్నమాట. అందుకే మేము ఎక్కువగా రెస్టారెంట్స్కి వెళ్ళమండి. ఇంట్లోనే నేను చక్కగా కుక్ చేస్తూ ఉంటానన్నమాట. మా బాబుకి కానీ మా వారికి కానీ చాలా ఇష్టం. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నేను చేసే కుకింగ్ అంటే చాలా ఇష్టం అన్నమాట. చాలా బాగా కుదిరిందండి. చికెన్ అయితే బాగా వండాను. ఇంతవరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.